అసెంబ్లీలో కులగణన గురించి చర్చ జరుగుతుందండి. కులగణన ఎప్పుడు జరిగిందండి? ఎక్కడ జరిగింది? ఎప్పుడు జరిగింది? ఇంతవరకు మా ఏరియాలో ఎప్పుడు కూడా కులగణనకి ఎవరు రాలేదు, ఎప్పుడు కూడా డీటెయిల్స్ తీసుకోలేదు, నోట్ చేసుకోలేదండి. మరి వాళ్ళ అసెంబ్లీలో ఎలా పెట్టారు? కులగణన అనేది మైండ్ లేని రాజీవ్ గాంధీ లాంటి వాళ్ళు పెట్టారనేసి మీరు అనుకుంటున్నారనుకుంటా. కులగణన అనేది దేశానికి చాలా ఆనందదాయకం అండి. ఎందుకంటే కులాలు తెలుస్తాయి కదా. మా జనాభా ఎంత ఉన్నారు, మా కమ్యూనిటీ ఎంత ఉంది, మా వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మా వాళ్ళకి ఇన్ని సీట్లు కావాలి, మా ఏరియా ఇంత తన్నుకు సాగటానికి తప్ప కులగణనలో ఉపయోగం ఏమీ లేదండి. అందువల్ల మీరు ఏంటంటే కులగణన అనేది రాష్ట్రానికి కానీ దేశానికి కానీ చాలా నష్టం అండి. ఇది నా అభిప్రాయం అండి. అందువల్ల కులగణనలు అయితే కరెక్ట్గా జరగలేదు. వాళ్ళు చెప్పేదంతా కూడా తప్పండి అసెంబ్లీలోను. ఇదేంటి అంటే కులగణన అనేది ఎందుకు వచ్చింది? ఓట్ల కోసం వచ్చిందా? నోట్ల కోసం వచ్చిందండి. దేనికోసం వచ్చింది అది మీరు తెలుసుకోవాలండి, మెయిన్ ఇంపార్టెంట్. అందువల్ల ఈ కులగణన అనేది మీరు చూసి దాన్ని ఎలా డివైడ్ చేస్తారో ఏంటి అనేది నిజంగా మీకు తెలిస్తే, మీ ఏరియాలో కులగణన జరిగితే చూడండి, రకరకాల కులంగా అన్నదమ్ముల్లో అందరూ కలిసి ఉండేవాడిని ఈ కులగణన వేరు చేస్తుందనేసి నా అభిప్రాయం అండి. ఇది నా అభిప్రాయం మాత్రమే. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇది చేయండి. లేదంటారా మీరు గవర్నమెంట్ని నిలదీయండి.